కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కర్నూలు జిల్లా గద్వాలలో నవవరుడు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తేజేశ్వర్ హత్యలో కీలక నిందితుడు తిరుమలరావు ముందుగా తన భార్యను హత్య చేయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. తేజేశ్వర్ వివాహం చేసుకున్న ఐశ్వర్యతో తిరుమలరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో భార్యను హత్య చేసి ఐశ్వర్యతో కలిసి జీవించాలని ప్లాన్ చేశాడు. ఐశ్వర్య వివాహం చేసుకోవడంతో భర్తను హత్య చేస్తే ఐశ్వర్య తన సొంతం అవుతుందని ఇద్దరు కలిసి ప్లాన్ చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. గద్వాలలో నవవరుడు తేజేశ్వర్ హత్య కేసు మలుపులు తిరుగుతోంది. తేజేశ్వర్ పెళ్ళైన నెల రోజులకే హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధానంగా కర్నూలుకు చెందిన తిరుమలరావు ప్రధాన నిందితుడుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకొని అతన్ని విచారిస్తున్నారు. తేజేశ్వర్కు కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో వివాహమైంది. ఐశ్వర్య తల్లి కర్నూలులోని కెన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ అనే హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో స్వీపర్గా పనిచేస్తుంది సుజాత కూతురే ఐశ్వర్య. అయితే ఐశ్వర్యకు ఆ సంస్థలో పనిచేసే మేనేజర్ తిరుమలరావుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ నేపథ్యంలో ఐశ్వర్యకు వివాహం అయినప్పటికీ ఆమె భర్త అడ్డు తొలగించుకునేందుకు తిరుమలరావు ఐశ్వర్య కలిసి హత్య చేయించినట్లు ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి. తిరుమలరావు ప్రస్తుతం మనం చూస్తున్న ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. తిరుమలరావు కూడా వివాహమైంది, అయితే సంతానం లేరు. అయితే తన ఆఫీసులో పనిచేసే స్వీపర్ సుజాత కుమార్తె ఐశ్వర్యతో గత కొంతకాలంగా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. దాదాపు నెల రోజుల వ్యవధిలోనే 2000 సార్లు ఫోన్లో మాట్లాడారంటే ఎంత సన్నిహితంగా ఉంటున్నారనేది స్పష్టమవుతోంది. గద్వాలకు చెందిన తేజేశ్వర్కు కర్నూలు చెందిన ఐశ్వర్యకు గత నెల 17వ తేదీ వివాహమైంది. ఆ తరువాత నెల రోజులు మాత్రమే వారిద్దరి మధ్య కాపురం సాగింది. అయితే ఈ నెల 17న తేజేశ్వర్ అదృశ్యమయ్యారు. అయితే ఇంటి నుంచి ఇంటికి తిరిగి వెళ్ళకపోవడం, ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో తేజేశ్వర్ హత్యకు గురైనట్లు తేలింది. ఇందుకు ప్రధానంగా తిరుమలరావు కీలక పాత్రధారిగా తెలుస్తోంది. తిరుమలరావుకు సంతానం లేరు. ఈ నేపథ్యంలో ఐశ్వర్యను వివాహం చేసుకోవాలనుకున్నారు. ఐశ్వర్యకు పెళ్లి నిశ్చయమైన తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళిపోయినట్టు కూడా సమాచారం ఉంది. ఆ తర్వాత మరి ఐశ్వర్య తిరిగి వచ్చి తేజేశ్వర్నే వివాహం చేసుకుంది. అయితే ఆ మధ్యకాలంలోనే ఐశ్వర్యతో జీవితం గడిపేందుకు తిరుమలరావు తన భార్యను కూడా హత్య చేసేందుకు సిద్ధమైనట్టు పోలీసుల దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది. అయితే ఐశ్వర్యకు వివాహం కావడంతో భార్యను హత్య చేసే ప్లాన్కి స్వస్తి చెప్పి తేజేశ్వర్ను లేపేస్తే ఐశ్వర్యతో కలిసి జీవించవచ్చన్న ఉద్దేశంతోనే తేజేశ్వర్ను హత్య చేయించినట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఎవరెవరి పాత్ర ఉందనే అంశాలపైన తిరుమలరావును పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం ఉంది. ఇవాళ రేపో తిరుమలరావును అరెస్ట్ చూపించే అవకాశం కూడా ఉంది. అయితే కేవలం తనకు పిల్లలు కాలేదన్న ఉద్దేశంతో తన భార్యను చంపడానికి కూడా తిరుమలరావు సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఆ వ్యవహారం బెడిసికొట్టడంతో ఐశ్వర్య భర్తను హత్య చేయించి ఆ తర్వాత ఐశ్వర్యతో కలిసి జీవించేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు.